హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నిద్ర లేస్తూనే అమ్ములు వంటింట్లో ఉన్న తులసమ్మ దగ్గరికెళ్ళి, "నానమ్మ, ఏం చేస్తున్నావు?" అడిగింది. స్కూల్ నుంచి రాగానే బాగా ఆకలిగా ఉంది. ఏదో ఒకటి చేసి పెట్టు అని అడుగుతావు కదా! అమ్మకి తమ్ముడిని చూసుకోవడానికే సరిపోతుంది. ఇంకా నీకివన్నీ చేసి పెట్టే సమయం ఎక్కడిది? అందుకనే రేపు నేను వెళ్ళినా కూడా ఓ 15 రోజుల వరకు నీకెప్పుడు కావాలంటే అప్పుడు తినేలా నీకిష్టమైన స్నాక్స్ అన్నీ చేసి పెడుతున్నాను. ఇదిగో అంటూ చేతిలో ముద్ద కడుతున్న లడ్డూను అమ్ముడికి చూపిస్తూ నీకిష్టమైన లడ్డూలు కూడా చేస్తున్నాను అని చెప్పింది తులసమ్మ. ఏంటి? రేపు నువ్వు వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? అడిగింది అమ్ములు. మా ఇంటికి అంది తులసమ్మ. మీ ఇంటికా? అక్కడెవరూ లేరు కదా నానమ్మ. మరి నువ్వు ఒక్కదానివే అక్కడ ఉండి ఏం చేస్తావు? అడిగింది అమ్ములు. ఎప్పటికైనా నేను మా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదమ్మా అని చెప్పింది తులసమ్మ. నువ్వు మాతో ఇక్కడే ఉండిపోవచ్చు కదా నానమ్మ. రోజూ ఎంచక్కా నాకు కథలు చెప్తూ, తమ్ముడిని చూసుకుంటూ, నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ అడిగింది అమ్ములు. అందుకు తులసమ్మ, అలా ఎలా కుదురుతుంది అమ్ములు? ఒక పని చేద్దాం. నీకు స్కూల్‌కి సెలవులు దొరికినప్పుడల్లా మా ఇంటికి రా. నాకు నిన్ను చూడాలనిపించినప్పుడు నేను ఇక్కడికి వస్తాను అని చెప్పింది. అదేమీ కుదరదు. నువ్వు ఇక్కడే ఉండాలి. లేకుంటే నాకు ఏడుపొస్తుందంటూ బుంగమూతి పెట్టింది అమ్ములు. అమ్ములు ఉండటం చూసి తులసమ్మ తను చేస్తున్న పనిని పక్కన పెట్టి చేయి కడుక్కుని అమ్ముని దగ్గరికి తీసుకుని, అమ్ములు, చాలా మంచి అమ్మాయి కదా! ఇలా ఏడవచ్చా? నేను మళ్ళీ వస్తాను. నువ్వు చక్కగా స్కూల్‌కెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక తమ్ముడిని ఆడిపించాలి. అమ్మని విసిగించకుండా చెప్పినట్టు వినాలి. అల్లరి చేయకుండా కడుపు నిండా అన్నం తినాలి అని చెప్తున్న తులసమ్మ మాటలకి అడ్డుపడుతూ, శ్రీని ఎప్పుడొచ్చాడో ఏంటో కానీ అమ్మలో అవన్నీ చేయాలంటే మీరు శాశ్వతంగా మా దగ్గరే ఉండిపోవాలమ్మా అన్నాడు. తులసమ్మ శ్రీనుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, అదెలా సాధ్యం శ్రీను? అడిగింది. ఎందుకు సాధ్యం కదమ్మా, మీరు ఊ అనాలి కానీ శాశ్వతంగా అందరం కలిసి ఉండొచ్చు అన్నాడు శ్రీను. అందుకు తులసమ్మ, లే శ్రీను, ప్రియాకి ధైర్యానికి తోడుగా ఉండమంటే వచ్చాను కానీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోని రాలేదు అంది. అప్పుడు మా అవసరానికి మిమ్మల్ని రమ్మని పిలిచిన ఈ కొద్ది కాలంలోనే మీకు మాకు మధ్య ఏర్పడిన ఈ బంధం ఏదైతే ఉందో అది ఇక మీదటి కూడా శాశ్వతంగా ఉండిపోవాలని దాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక అడుగుతున్నానమ్మా. ఇంత తక్కువ సమయంలోనే మన మధ్య ఏర్పడిన ఈ బంధం ఏ జన్మ సంబంధమో అనిపిస్తుంది. నిన్న మీరు రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేదాకా మీరు మా కుటుంబంలో ఒకరు కారనే విషయమే మర్చిపోయాం. రాత్రంతా నేను ప్రియా మీ గురించి ఆలోచించాం. మీరొచ్చినప్పటి నుంచి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియని మాకు తల్లి ప్రేమ రుచి చూపించారు. అమ్ములైతే మిమ్మల్ని నిజంగా తన నానమ్మే అనుకుంటుంది. మీరే వింటున్నారు కదా తన మాటలు. మిమ్మల్ని విడిచి తను ఒక్క రోజునే ఉండలేని పరిస్థితిలో ఉంది. అంతెందుకు 2 నెలల క్రితం పుట్టిన ఆ చంటోడు కూడా మీరు చెప్పే మాటలకు, కథలకు నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు. నాకు తెలిసి మేమంతా ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండలేదు. నేను ప్రియ ఆఫీస్‌లోకి వెళ్తూ పాపని స్కూల్లో దించి వెళ్ళటం, ఆఫీస్ నుంచి తిరిగొస్తూ పాపని తీసుకొని రావటం, తను హోంవర్క్ చేసుకుంటుంటే మేము పనులు చేసుకోవటం, ఏంటో అంతా యాంత్రికంగా అనిపిచ్చేది. మాకు మీరొచ్చాకే అసలు జీవితం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడే అమ్మానాన్న దూరమైన మాకు మీ రాకతో ఇంతకాలం మేమేం కోల్పోయామో తెలిసింది. తిరిగి మళ్ళీ మేము అలాంటి జీవితాన్ని గడపాలని కోరుకోవటం లేదు. అలా జరగాలంటే మీరు మాతో పాటు ఎప్పటికి ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి. ప్లీజ్ కాదనొద్దమ్మా అంటూ తులసమ్మ గారు 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు శ్రీను. వాళ్ళ మాటలకు చంటి బిడ్డతో అక్కడికొచ్చిన ప్రియ, ఇక నుంచి అందరం కలిసే ఉందామమ్మా అని ప్రాధేయపడింది. వాళ్ళందరి మాటలకు తులసమ్మ మనసు పొంగిపోయింది. తనకు కూడా వాళ్ళతోనే ఉండాలని ఉన్నా ఎక్కడో ఏ మూలనో తులసమ్మ మనసు అందుకు అంగీకరించట్లేదు. ఎవరి మనసులో మాట వాళ్ళు చెప్పాక, వద్దు శ్రీను, అనవసరంగా నా వల్ల మీకెందుకు ఇబ్బంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది తులసమ్మ. అందుకు శ్రీను, ఏంటమ్మా, ఒకవేళ మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్తాడని మాతో ఉండనంటున్నారా అడిగాడు. అందుకు తులసమ్మ,
వాడికి ఈ అమ్మ మీద అంత ప్రేమే ఉంటే నన్నెప్పుడో తీసుకెళ్ళి ఉండేవాడు అంది. మరి అలాంటప్పుడు మాతో ఉండిపోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? అడిగాడు శ్రీను. శ్రీను మాటలకు తులసమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో, రేపు ఒకవేళ మేము మిమ్మల్ని సరిగా చూసుకోవేమో అని అనుమానమా అమ్మా? అడిగాడు. ఛ! మీ మీద నాకలాంటి అనుమానం ఏమీ లేదు కానీ అని ఆగింది తులసమ్మ. ఎందుకు ఆగిపోయారు? ఏంటో చెప్పండమ్మా అడిగాడు శ్రీను. ఇప్పుడు నాకు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి నా పని నేనే స్వయంగా చేసుకుంటూ మీకు కూడా సహాయపడగలుగుతున్నాను. కానీ రేపు కాలు చెయ్యి ఆడన్నాడు అప్పుడు నా వల్ల మీరు ఇబ్బందులు పడాల్సొస్తుంది. పిల్లలిద్దరిని చూసుకోవాలి. పైగా ఇద్దరూ ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు అంది తులసమ్మ. ఒకవేళ మాకు అమ్మానాన్నుండి వాళ్ళు మీ వయసుకొచ్చాక చూడకుండా వదిలేసేవాళ్ళమా? మాకు వాళ్ళెంతో మీరు అంతే. దయచేసి మాతోనే ఉండిపోండి అడిగాడు శ్రీను. కాదనకండమ్మా అని అడిగింది ప్రియ. అవునానమ్మా అని తులసమ్మను చుట్టేసింది అమ్ములు. వాళ్ళందరూ తన మీద చూపిస్తున్న ప్రేమకు పొంగిపోయి సంతోషంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. వాటిని తుడుచుకుంటూ అలాగే ఇక నుంచి నేను మీతో పాటే ఉంటాను కానీ ఇంటి దగ్గర కొన్ని చిన్న చిన్న పనులున్నాయి. రేపు వెళ్ళి వాటిని పూర్తి చేసుకొని ఓ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పింది తులసమ్మ. నిజంగానే నానమ్మ? లేదంటే నా అల్లరి పరీక్షట కన్నా అక్కడే ప్రశాంతంగా ఉందని ఉండిపోతావా అడిగింది అమ్ములు. మా అమ్ములతో నేను అబద్ధాలు చెప్తానా? తప్పకుండా మళ్ళీ వస్తానని తులసమ్మ చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరి మొహాలు సంతోషంగా వెలిగిపోయాయి. అలా ఆ రోజంతా గడిచి తెల్లవారితే తులసమ్మ ఇంటికి వెళ్ళాలని తన బ్యాగ్ని సర్దుకొని నేను తిరిగొచ్చేసరికి బాబు జాగ్రత్త అని ప్రియాకి చెప్పి వంటింట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో ఇలా అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పి తులసమ్మ నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి దాటినా తులసమ్మకింకా నిద్ర రావట్లేదు. శ్రీను వాళ్ళకి నేనేం చేశానని ఈ కొద్ది కాలానికే నా మీద ఇంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారు అనే ఆలోచనలో ఉన్న తులసమ్మ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళింది. తులసమ్మ భర్త పేరు చక్రపాణి. తులసమ్మ చక్రపాణి ఇద్దరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. చక్రపాణి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ దంపతులకి ఒక్కడే సంతానం, పేరు సూర్య. ఒక్కడే కొడుకోవడం వల్ల అల్లారు ముద్దుగా చూసుకునేవారు సూర్యని. కొడుకుకి స్కూలుకి వెళ్ళే వయసొచ్చాక చక్రపాణి తన టీచర్గా పనిచేస్తున్న స్కూల్లోనే జాయిన్ చేశాడు. చిన్నప్పటి నుంచి సూర్య చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఒకగానొక కొడుకు భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు చక్రపాణి తులసమ్మ దంపతులు. అలా కొడుకుకి క్రమశిక్షణతో పాటు మంచి చదువును అందించారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఐఐటి కోచింగ్ తీసుకొని అందులో మంచి ర్యాంకును సాధించి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ని సంపాదించాడు సూర్య. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి సూర్యది చదువు పూర్తయింది. ఇంజనీరింగ్ అయిన నెల రోజుల్లోనే ఉన్న ఊళ్ళోనే సూర్యకి మంచి ఉద్యోగం వచ్చింది. ఇంతకాలంగా చదువుల పేరిట తమకు దూరంగా ఉన్న తమ కొడుకు తమ ఊళ్ళోనే ఉద్యోగం వచ్చినందుకు ఇక మీదటి కూడా కొడుకు తమ కళ్ళ ముందే ఉండబోతున్నాడని తెలిసి సంతోషపడ్డారు. అలా కొడుకు ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రపాణికి అప్పటికి మరో 2 సంవత్సరాల సర్వీస్ ఉంది. తను రిటైర్డ్ అయ్యే లోపే కొడుకుకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలని విషయం తెలిసిన వాళ్ళ చెవిన వేశాడు చక్రపాణి. నెల రోజుల్లోనే బోలెడు సంబంధాలు వచ్చిపడ్డాయి. అన్నీ మంచి సంబంధాలే. కొడుకుకి ఏ సంబంధం కాయచేయాలో అర్థం కాలేదు. కొడుకుని పిలిచి, ఒరే నాన్న, వీటిలో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోరా, నేను మీ అమ్మ వెళ్ళి మాట్లాడతామనుకుంటున్నాం అని చెప్పాడు చక్రపాణి. తండ్రి చూడమన్న ఫోటోల వంక చూడకుండానే నాకిప్పుడే పెళ్ళింటి నాన్న అన్నాడు సూర్య. అదేంట్రా, చదువు పూర్తయింది, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డావు, ఇంకా అప్పుడే పెళ్ళి అంటావేంట్రా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఎలా అన్నాడు చక్రపాణి. తండ్రి మాటలకు సూర్య, సరే నాన్న, మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను, కానీ మీరు చూస్తున్న విలని కాదు అన్నాడు. మరి ఇంకేమైనా చేసుకుంటావు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా సూర్య? ఉంటే చెప్పు. ఆ అమ్మాయి నీకు అన్ని విధాలుగా సరే అనిపిస్తే అలాగే పెళ్లి జరిపిస్తాం అన్నాడు చక్రపాణి. అవునానా, నాతో పాటు పనిచేస్తున్న అంజలి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను.
తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు సూర్య. ఆ అమ్మాయి తమకు కూడా నచ్చటంతో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని కొడుకు అంతలా అడుగుతుంటే కాదనలేక కొడుకు పెళ్లి జరిపించారు చక్రపాణి తులసమ్మ దంపతులు. పెళ్ళైన కొత్తలో కదా, పైగా కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని ఇంటి పనులని తులసమ్మనే చూసుకునేది. అన్నీ బాగానే ఉన్నా అంజలి కట్టుబొట్టు తులసమ్మకి అస్సలు నచ్చలేదు. తమ గదిలో అంటే పర్వాలేదు, ఇంట్లో అందరి ముందుకొచ్చినప్పుడు కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగడం చూసి, అమ్మ అంజలి, ఏంటి బట్టలు, చక్కగా చీర కట్టుకోక అంది. అత్తగారి మాటలకు అంజలి, ఈ కాలం కూడా ఇంకా చీరలేంటి, ఇంట్లో ఆఫీస్లో సౌకర్యంగా ఉండాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు బాగా తెలుసు అని కాస్త కటుగానే సమాధానం ఇచ్చింది అంజలి. చిన్నపిల్ల, పోనీలే అని సర్దుకుంది తులసమ్మ. అలా మరో 4 రోజులు గడిచాయి. అంజలి తమ కోడలన్న మాటే కానీ, తనకు కానీ, తన భర్తకు కానీ అత్తగారు మావగారని కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు అంజలి. ఎన్ని చేసినా తులసమ్మ అన్ని తానే సర్దుకుంటూ వస్తుంది. అయినా 6 నెలలు తిరిగేసరికి అత్త కోడలి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందులో తులసమ్మ ప్రమేయం ఏమీ లేకున్నా అంజలి ఆ ఇంట్లో ఇవ్వలేకపోయింది. భర్తతో చెప్పి వేరు కాపురం పెడదామంది. భార్య మాటం కాదనలేకపోయాడు సూర్య. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరుగా ఉంటున్నారు. ఒకగానొక కొడుకు, భార్య పిల్లలతో తమ కళ్ళ ముందే ఉంటాడనుకుంటే కొడుకు దూరంగా వెళ్ళిపోయాడని ఆ దంపతులిద్దరూ తట్టుకోలేకపోయారు. మొదట్లో వారానికో 10 రోజులకు ఒకసారి వచ్చి అమ్మా నాన్న చూసి వెళ్ళేది. ఆ తర్వాత సంవత్సరానికి రావటం మానేశాడు. సూర్యతో ఎప్పుడైనా మాట్లాడిపించి తులసమ్మనో చక్రపాణో కొడుకుకి ఫోన్ చేయడమే తప్పితే సూర్య ఫోన్ కూడా చేయటం మానేశాడు. ఉన్నట్టుండి కొడుకులో వచ్చిన మార్పుకి తట్టుకోలేకపోయారు తులసమ్మ చక్రపాణి దంపతులు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. సూర్య పేరుకు మాత్రమే కొడుకు కానీ తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోవడానికి కాదు. అలా కొంతకాలం గడిచి సూర్యకి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు కొడుకు తమతో లేకున్నా ఒకే ఊళ్ళో ఉన్నాడు కదా, ఎప్పుడో ఒకసారి రాకపోతాడా అని ఎదురు చూసే వాళ్ళకి సూర్యకి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి తల్లిదండ్రులకు చూడటానికి రావటమే పూర్తిగా మానేశాడు. అలా ఉన్నట్టుండి చక్రపాణి ఓ రోజు కన్నుమూశాడు. తండ్రి మరణవార్త విని సూర్య ఒక్కడే వచ్చి తండ్రి కర్మకాండ పూర్తి చేసి, కనీసం నువ్వు ఒక్కదానివి ఒంటరిగా ఎలా ఉంటావమ్మా అని కూడా అడగకుండానే తిరిగి వెళ్ళిపోవడంతో తులసమ్మ మనసు ముక్కలైంది. నేను కన్నా కొడుకేనా వీడు అనుకుని బాధపడింది. భర్త పోయాక ఒంటరిదైన తులసమ్మకి ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. లంకంత ఇంట్లో తులసమ్మ ఒక్కతే. తనని ఎవరూ పలకరించే దిక్కులేక చిన్నబోయింది. ఒక్కతే అంత పెద్ద ఇంట్లో ఉండలేక తన కోసం ఒక గదినిచ్చుకొని మిగతా 3 గదులని అద్దెకిచ్చింది. ఆ ఇంట్లోకి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళే శ్రీను, ప్రియ. వాళ్ళిద్దరూ అనాథలే. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగారు. కష్టపడి బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించారు. శ్రీను, ప్రియ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఉదయం లేస్తే ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళు కావడంతో తులసమ్మ వాళ్ళతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడేది కాదు. కానీ శ్రీను, ప్రియానే అప్పుడప్పుడు తులసమ్మతో మాట్లాడుతుండేవారు. ఆ సందర్భంలోనే తులసమ్మకు వాళ్ళకి ఎవరూ లేరనే విషయం తెలిసింది. అలా తులసమ్మ ఇంట్లో అద్దెకున్నప్పుడే ప్రియాకి అమ్ములు పుట్టింది. తల్లి కాబోతుందని తెలిసి డెలివరీ అయ్యే వరకు పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు సహాయంగా ఉండాల్సిన సమయంలో ప్రియాకు ఎవరూ లేని కారణంగా తులసమ్మని ప్రియాని దగ్గరుండి చూసుకుంది. అలా అమ్ములకి 5 ఏళ్ళు వచ్చేదాకా తులసమ్మ ఇంట్లోనే అద్దెకుండి శ్రీనుకి అమీర్పేటలో ఉన్న తమ ఆఫీస్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిన కారణంగా ఆఫీస్కి వెళ్ళడానికి కష్టమవుతుందని ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూసుకుని మారిపోయారు. ఆ తర్వాత ప్రియాకి 2వ కాన్పు. డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. పెద్దవాళ్ళు ఎవరూ లేని కారణంగా ప్రియా కంగారు పడుతున్న చూసి తులసమ్మ సహాయాన్ని కోరాడు శ్రీను. మొదటిసారిలాగే ప్రియా డెలివరీ సమయానికి తులసమ్మ తన పక్కనే ఉంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాక, సమయానికి మీరు వచ్చారు కాబట్టి ప్రియా చాలా ధైర్యంగా ఉందమ్మా. ఎలాగో వచ్చారు కాబట్టి కొంతకాలం మాతో పాటు ఉండిపోవచ్చు కదా
అని శ్రీను అడిగితే తులసమ్మ అందుకు కాదనలేకపోయింది. శ్రీను ఇంట్లో ఉన్నంతసేపు తులసమ్మకి తన కొడుకు కోడలు ఇంట్లో ఉండనే భావన ఏర్పడింది. తులసమ్మని శ్రీను ప్రియ అమ్మ అని పిలవడం, శ్రీను కూతురు అమ్ముడు నానమ్మ నానమ్మని పిలుస్తూ తన వెనకాలే తిరగడం చూసి తులసమ్మ వాళ్ళ కుటుంబంలో ఒకరిలా కలిసిపోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియని శ్రీను ప్రియాలకు తులసమ్మ వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ శాశ్వతంగా అలాగే ఉండాలని తులసమ్మని వాళ్ళతోనే ఉండిపోమ్మని అడిగారు. పక్క గదుల నుంచి పిల్లాడి ఏడుపు విని ఉలిక్కిపడి గత నుండి తేరుకుంది తులసమ్మ. అలా మరుసటి రోజు ఇంటికి వెళ్ళి అక్కడ తన పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి తులసమ్మ శాశ్వతంగా ప్రియా శ్రీను కుటుంబంలో ఒకరిలా మారిపోయి సంతోషంగా వాళ్ళతో కాలం గడుపుతుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని దాంతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మేడో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.